హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసిన టెక్నికల్ అరుణ్ తెలుగు ఫ్రెండ్స్. మన టాపిక్ ఏంటంటే ఐక్యూ నుంచి చూసుకుంటే మాత్రం ఐక్యూ నియో 10R ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది అయితే మనకి ఫిబ్రవరిలో చూసుకుంటే మాత్రం దాని స్పెసిఫికేషన్, దాని ప్రైస్ ఇవన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి వాటి గురించి అయితే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చిందని కూడా మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు దాని డిజైన్ మీద అయితే లుక్ వేద్దాం. డిజైన్ చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ఈసారి వచ్చి మనకి ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ లభిస్తుంది, విత్ గ్లాసీ బిల్డ్ క్వాలిటీ కూడా లభిస్తుంది కాబట్టి వాటి రెండు డిజైన్ పిక్చర్ అనేది ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి. మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం ఈసారి డిజైన్ అనేది కొంచెం బెటర్గా ఉంది అయితే నేను అనుకుంటున్నాను. అలాగే మనకి డిజైన్ విషయం పక్క పెడితే మాత్రం ఇందులో మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రోసెసర్ అని చెప్పుకోవచ్చు. ప్రోసెసర్ ఈసారి ఇందులో వాడిన ప్రోసెసర్ విషయానికి వస్తే మాత్రం స్నాప్డ్రాగన్ నుంచి 8s Gen 3 ప్రోసెసర్ లభిస్తుంది. దీనికి క్లాక్ స్పీడ్ చూసుకున్న మాత్రం 3.2 GHz అయితే లభిస్తుంది. క్లాక్ స్పీడ్ చూసుకున్న మాత్రం ఈ 3.2 GHz క్లాక్ స్పీడ్లో చూసుకుంటే మాత్రం ఈ ప్రోసెసర్ ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే మనకు మల్టీ టాస్కింగ్ అయితే చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ ఇక్కడ మనకు కాంప్రమైజ్ అయ్యే చెప్పుకోవచ్చు. అయితే హెవీగా మల్టీ టాస్కింగ్ చేసిన మనకు ల్యాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు అయితే లేవు. కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు మల్టీ టాస్కింగ్ దగ్గర చూసుకుంటే. అలాగే గేమింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ఎవరైతే బీజిఎం లైన్ గేమ్స్ ఆడతారో ఎక్కువ వాళ్ళకైతే ఈ ప్రోసెసర్ ఎలా వర్క్ అవుతుంది అంటే మనకి ఒక 60 FPS వరకు అయితే గేమ్స్ అయితే ఆడుకోవచ్చు డీసెంట్గా. మనకి ఎంత హెవీగా 60 FPS వరకు అయితే ఆడుకున్నా కూడా మనకి ఒక 4 hours వరకు అయితే గేమ్స్ ఆడుకున్నా మనకి అక్కడ ఫ్రేమ్ ల్యాబ్స్ అలాగే మనకి ల్యాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు లేవు. లేదు మీకు ఎక్స్ట్రీమ్లో గేమ్స్ ఆడుకుంటాం అనుకుంటే మాత్రం అక్కడ ల్యాగ్ ఇష్యూస్ అయ్యే అవకాశాలు విత్ ఫ్రేమ్ ల్యాబ్స్ ఉండే అవకాశాలు మొబైల్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒకరైతే గుర్తుపెట్టుకునే ఎవరైతే బీజిఎం లైన్ లవర్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువ గేమ్స్ ఆడుకున్నాం అనుకునే వాళ్ళైతే ఒక డీసెంట్గా గేమ్స్ ఆడితే ఇక్కడ మనకి ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదు. కొంచెం బెటర్గా స్మూత్లెస్ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. డీసెంట్గా ఆడుకోవడం మాత్రం డీసెంట్గా అంటే ఎలా ఒక డీసెంట్ గ్రాఫిక్స్లో పెట్టుకొని ఒక 4 hours 3 hours ఇలా గేమ్స్ ఆడితే మాత్రం ఎక్కడ మనకు ప్రాబ్లం అయితే ఉండదు. కంటిన్యూగా హెవీ గ్రాఫిక్స్ పెట్టి కంటిన్యూగా ఒక 3 నుంచి 5 hours గేమ్స్ ఆడితే మాత్రం అక్కడ వాళ్ళకైతే మనకు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కొంచెం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే లభించే అవకాశం ఉంది. ఒకరైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎవరైతే గేమర్స్ ఉన్నారో అన్నట్టుగా మాత్రం డీసెంట్ గ్రాఫిక్స్ పెట్టుకొని ఒక డీసెంట్గా గేమ్స్ ఆడుకోండి చాలా బెటర్ అయితే నా సజెషన్. ఇది ఒకరైతే గుర్తుపెట్టుకోండి. మీకు ఈ సజెషన్ మీకు నచ్చిందా నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఈ ప్రోసెసర్ గురించి చూసుకుంటే మాత్రం విషయం పక్క పెడితే మనకి ఇందులో మెయిన్ ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటంటే డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వెళ్ళిపోతే మాత్రం ఇందులో వాడిన డిస్ప్లే వచ్చి మనకి 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. వచ్చి మనకు 120 HDPS లభిస్తుంది. అలాగే మనకు 4500 nits అయితే పీక్ బ్రైట్నెస్ లభిస్తుంది కాబట్టి సన్లైట్లో మనకి విజువల్స్ కూడా కొంచెం బెటర్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి సన్లైట్లో మనకు కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. బ్రైట్నెస్ పరంగా చూసుకుంటే మాత్రం ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇందులో 1.5K రెజల్యూషన్తో పాటు మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. విత్ HDR10+ సపోర్ట్ ఉంది. వైడ్ యాంగిల్ సపోర్ట్ కూడా ఉంటాయి. మనకి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ కూడా మనం కంటెంట్ అనేది HDR చూసే అవకాశం ఉంటుంది కాబట్టి డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం కొంచెం బెటర్ డిస్ప్లే అయితే నేను అనుకుంటున్నాను. విత్ ఇంకోటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ప్రొడక్షన్ విషయానికి వస్తే మాత్రం Corning Gorilla Victor 2తో ప్రొడక్షన్ లభిస్తుంది. మనకి డిస్ప్లే అనేది చూసుకుంటే మాత్రం డిస్ప్లే ప్రొడక్షన్ కూడా కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. మనకి డిస్ప్లే విజువల్స్ చూడడానికి కూడా కొంచెం అట్రాక్టివ్గా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి పంచువల్ డిస్ప్లే లభిస్తుంది కాబట్టి మనకు విజువల్స్ అంటే చాలా అద్భుతంగా లభిస్తాయని చెప్పుకోవచ్చు. కలర్స్లో చూసుకుంటే ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి 1 billion వరకు అయితే నేచురల్ కలర్స్ అనేది మన కంపెనీ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మనకి వీడియో అనేది చాలా అద్భుతంగా మనకి ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది. మనకి డిస్ప్లే పరంగా చూసుకున్నా మాత్రం ఓవరాల్గా నన్ను అడిగితే మాత్రం డిస్ప్లే విత్ ప్రోసెసర్ ఈ రెండు అయితే నాకు చాలా అద్భుతంగా నచ్చినాయి. ఈ రెండు మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే కెమెరా డిపెండ్కి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియోకి అయితే తప్పకుండా లైక్ కొట్టండి. ఎందుకంటే మనకు మరింకొంచెం లైక్ కొడితేనే మరింకొన్ని వీడియోస్ తీయాలని నాకు కొంచెం మోటివేషన్ అయితే ఉంటుంది. ఒకరైతే గుర్తుపెట్టుకోవడం కొంచెం హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మనకు కెమెరా డిపెండ్కి వెళ్ళిపోతే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చి డ్యూయల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తుంది. సెకండ్ కెమెరా వచ్చి మనకి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ లభిస్తున్నాయి. ఈ రెండు కెమెరా చేసుకొని మనకు బ్యాక్ సైడ్ వచ్చి మనకు 8Kలో 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అలాగే ఫుల్ హెచ్డీలో మనకు 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఒక LED ఫ్లాష్ లభిస్తుంది. విత్ OS కూడా లభిస్తుంది. బ్యాక్ సైడ్ కెమెరాలో చూసుకుంటే మాత్రం OS కూడా లభిస్తుంది కాబట్టి స్టేబిలైజేషన్ వీడియోస్ కూడా చాలా అద్భుతంగా రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాస్ ఏదైతే ఉన్నాయో మైనస్ పాయింట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. కెమెరాలో చూసుకుంటే వచ్చి మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా వచ్చి మనకు వీళ్ళు 16 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. విత్ ఫుల్ హెచ్డీ 30 FPS రికార్డింగ్ ఇచ్చారు. ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి. మీకు ఫుల్ హెచ్డీ 30 FPS రికార్డింగ్ ఇచ్చారు. ఫ్రంట్ సైడ్ కెమెరాలో చూసుకుని మాత్రం ఇక్కడ ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాకు అనిపించింది ఏంటంటే మనకు 32 MP ఇచ్చి లేదు అట్లీస్ట్ ఒక 4K రికార్డింగ్ ఆప్షన్ ఇచ్చిన కూడా చాలా బెటర్గా ఉండండి నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. కెమెరా ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి అయితే మీ ఒపీనియన్ అయితే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం బ్యాటరీ వచ్చి ఇందులో చాలా హైలైట్ అని చెప్పవచ్చు. ఎవరైతే బిగ్గెస్ట్ బ్యాటరీ కావాలి, బెస్ట్ బ్యాకప్ బ్యాటరీ కావాలనుకుంటే మాత్రం వాళ్ళకైతే ఈ మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇందులో వాడిన బ్యాటరీ విషయానికి వస్తే మాత్రం 6400 mAh బ్యాటరీ లభిస్తుంది. విత్ 80W ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి 80W ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత లేని ఒక 45 minutesలో 60 minutesలో మనకు 100% ఛార్జింగ్ అనేది ఎక్కేస్తుంది. ఇది చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా ఎక్సలెంట్‌గా బ్యాటరీ బ్యాకప్ వస్తది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే గేమ్స్ ఆడతారో వాళ్ళకైతే 1 డే వరకైతే బ్యాటరీ బ్యాకప్ వస్తది. నార్మల్‌గా డీసెల్ యూజ్ చేసుకునే వాళ్ళకైతే 2 డేస్ వరకైతే బ్యాటరీ బ్యాకప్ వస్తది. చాలా ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ బ్యాటరీ యూజ్ చేసే వాళ్ళకైతే చాలా కొంచెం బెటర్ బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. అలాగే ఇంకా మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోకి అయితే లైక్ కొట్టండి. లైక్ కొడితే ఏంటంటే నాకు కొంచెం మోటివేషన్‌గా అయితే ఫీల్ అవుతాను. మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే కొంచెం మోటివేషన్‌గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక మరిన్ని విషయాలకు వెళ్ళిపోతే మాత్రం ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 15 లభిస్తుంది. అలాగే మనకు అగ్రానిస్ ఓఎస్ లభిస్తుంది. అది కూడా మనకు 5తో లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2+3 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తాయి. మనకి ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. 2+3 ఇయర్స్ అయితే మనకి. అలాగే ఇందులో ర్యామ్ ప్లాన్ రోమ్ విషయానికి వస్తే మాత్రం బేస్ మోడల్ మనకు 12 GB ర్యామ్ లభిస్తుంది. అలాగే మనకి స్టోరేజ్ విషయాన్ని చూసుకుంటే మాత్రం 2 స్టోరేజ్ అనేది లభిస్తుంది. వీటి కెపాసిటీ విషయానికి వస్తే ర్యామ్ కెపాసిటీ వచ్చి మనకి LPDDR5X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకి AFS నుంచి 4.0 లభిస్తుంది. ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ రెండైతే నాకు కొంచెం బెటర్గా అనిపించినాయి. అలాగే ఇందులో మనకి ఇంకొన్ని విషయాలు ఏంటంటే మనకి స్టీరియో స్పీకర్లో లభిస్తున్నాయి, లౌడ్ స్పీకర్ లభిస్తున్నాయి, డాల్బీ అట్మాస్ అయితే లేదు, డాల్బీ విజన్ అయితే లేదు. ఇప్పటివరకు అయితే లీకేజ్ అయితే లేవు. మేబీ ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మొబైల్ లాంచ్ అయితే ఇంకా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరిన్ని విషయాలు మరొక వీడియో అయితే తెలుసుకుందాం. ఇప్పటివరకు ఉన్న లీకేజ్ పరంగా చూసుకుంటే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అలాగే మనకి ఇందులో చూసుకుంటే ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి సెన్సార్ పరంగా చూసుకుంటే అన్ని సెన్సార్ అయితే లభిస్తున్నాయి. జారా సెన్సార్ విత్ డిస్ప్లే ఫిగర్ సెన్సార్ అన్ని సెన్సార్ అయితే లభిస్తున్నాయి. ఈ మొబైల్ ఐఆర్ బ్లాస్టర్ కూడా లభిస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకి NFC కూడా లభిస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఒకటి గుర్తుపెట్టుకొని చాలా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే వైఫై చూసుకుంటే మాత్రం వైఫై 7తో లభిస్తుంది. ఇది కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇలా ఉన్నాయి. ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. నన్ను అడిగితే మాత్రం స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా ఎక్సలెంట్ స్పెసిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. విత్ ప్రైజ్ మీకు డౌట్ రావచ్చు. స్పెసిఫికేషన్ అయితే చెప్పాడు, మీకు ప్రైస్ కూడా చెప్తాను అన్నాడు కదా, మరి ప్రైస్ అయితే అనుకోవచ్చు. ప్రైస్ కూడా చెప్తాను వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఎంత లేదన్నా మనకి ఈ మొబైల్ వచ్చి మనకు 25,000 అండర్లో మనకు లాంచ్ చేసే అవకాశం ఉంది. నాకు లీకేజ్ అయిన పరంగా చూసుకుని లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 25,000 అండర్లో ఈ మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా అని నన్ను అడిగితే మాత్రం కొంచెం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అని చెప్తాను. ఎందుకంటే మనకి ఇందులో ప్రోసెసర్ కూడా కొంచెం బెటర్గా ఉంది, డిస్ప్లే కూడా కొంచెం బెటర్గానే ఉంది. మనకి కెమెరా చూసుకునే బ్యాక్ సైడ్ కెమెరాస్ అంటే కొంచెం ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ కొంచెం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అది ఇంప్రూవ్ చేస్తే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. అలాగే మనకి బ్యాటరీ చూసుకునే ఇది చాలా హైలైట్ అని చెప్పుకోవచ్చు. 6400 mAh బ్యాటరీ కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఎక్సలెంట్గా వచ్చేస్తాయని చెప్పుకోవచ్చు. ఎవరైతే తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు బ్యాటరీ దగ్గర చూసుకుని మాత్రం. స్పెసిఫికేషన్ చూసుకుంటే అన్ని బాగానే ఉన్నాయి. మీకు ఈ స్పెసిఫికేషన్ నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అండి. ప్రైస్ కూడా మనకు 25,000 అండర్లో మొబైల్ లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 25,000 అండర్లో లాంచ్ చేస్తే మాత్రం తప్పకుండా దీని అయితే లుక్ అయితే మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. అలాగే దీని గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. అలాగే ఇది కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్ మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త మొబైల్ కొత్త ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.